ప్రేమ కలిగిన యేసయ్య, మీ దాసులకి విరిచినట్టు ఆరోగ్యాన్ని బట్టి 74 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికి కూడా ఈ స్థలంలో నిలబడి ఎండవేళ్ళలో నీ పని చేయడానికి ఎక్కడ వెనక్కి తిరుక్కోకుండా 47 సంవత్సరాలుగా ఈ రీతిగా మీ దాసులను మీరు వాడుకుంటున్నారు. రోజు మరిన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి, వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినట్టు నీ బిడ్డలను మీరు బలపరచండి. వారిలో ఇంకా ఏదైనా లోపాలు ఉంటే, కులము గరము కానీ ఆచారాలతో కూడినట్టు అలవాట్లు ఏమి ఉంటే ఇన్న వాక్యాన్ని బట్టి వారు సరిదిద్దుకునే అవకాశాన్ని మీరు కలిగించండి. మీరు అంటున్నారు, మీరు పాపంలో ఉండే చనిపోతారు కాబట్టి నా దగ్గరికి రారనే సూటిగా మీరు యోహాను సువార్తలో తెలియజేస్తూ ఉన్నారు. మగ్దలేని మరియలో 7 దెయ్యాల్లో ఆరిపోయిన ఒకటి ఉన్న ఆమె పేరు ఇందులో రాయబడదు అనంటే మాటను ఈరోజు మేము విన్నాం. మా జీవితంలో కూడా పాపానికి సంబంధించినవి, లోక ఆచారాలకు సంబంధించినవి ఏమున్నా మా పేర్లు జీవగ్రంథంలో లెక్కించబడవని, వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన నీ వైపు మా మనస్సులను స్థిరపరుచుకున్నట్లుగా సహాయం చేయండి. నిశ్చయముగా వాతావరణం ప్రతికూలత కనిపిస్తున్నప్పటికీ 4 కోటాలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. సాయంకాలపు కూటము కూడా మరింత ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులోంచి మరిన్ని విషయాలు వినటానికి కృప చూపించండి. వెళ్తుండగా తోడైనండి. సాయంత్రం మంచి వాతావరణం అండి, మహిమ మీరు పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయో కుమారి యొక్కయో పరిశుద్ధాత్మ ఆదరణ సమాధానం కూడి వచ్చిన మనందరికీ దేవుడు సదాకాలం తోడై నడిపించబడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీ అందరు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరూ కూడా 6 గంటలకల్లా వచ్చేయండి. సాయంకాలం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భోజనం చేసి రాలని మనం చేస్తున్నాం. బాప్తిసాలు ఎదురుకు వచ్చాను, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు బాప్తిసాలు తీసుకుని వెళ్ళారు. ఒకసారేనమ్మా బాప్తిసాలు తీసుకుని వెళ్ళి అదే నిలబడమని ఒకసారి చేస్తా, నేను కూడా తెస్తా. వాడు ఎదురు మా ఎవరైతే బాప్తిసాలు తీసుకునే వారు ఉన్నారో, ఇంకా ఎవరైనా మనస్ఫూర్తిగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇదే సమయం, ఇదే అనుకూలమండి. మనకి మాట్లాడుతుంది జరుగుతుంది కనుక ప్రార్థించేద్దాం. అందరూ బాప్తిసాలు తీసుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తివంతుడు అయిన మా ప్రభా, మరి యొక్క ముగ్గురు కూడా తండ్రి బాప్తిసాల కార్యక్రమానికి సిద్ధపడ్డారు. ఇవో నాయని స్తోత్రము తండ్రి, ఈ యొక్క ఇప్పుడు నాయని స్తోత్రము తండ్రి. పాత జీవితం ఒక విడిచిపెట్టి ఇప్పుడు నూతన జీవితంలో నీ బిడ్డలు బయలుదేరుతున్నారు కనుక అయ్యా నీ స్తోత్రము తండ్రి. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి ఇదిగో ప్రభా మా ఒక పాత జీవితం అంతా విడిచిపెట్టి నీ కొరకు మేము జీవిస్తామని ఇదిగో ప్రభా ఈ బిడ్డలను ఆయన స్తోత్రం తండ్రి. తీసుకుని ఈ బిడ్డలని మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృపను గ్రహించవలసిందని
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడా తెచ్చారు. చూడరా మురిగినాడు. నేను రావాలా? ఎక్కడికి వెళ్దాం? వస్తున్నా, వెళ్ళిపోదాం. ఇక వెళ్ళిపోదాం, అయిపోయింది.